అందరికీ నమస్కారం. పరమేశ్వరుడు ఈ జగత్తును ఏ విధంగా సృష్టించాడు? ఇంద్రియాలు ఎలా సృష్టించబడినాయి? ఇంద్రియాల అధిష్టాన దేవతలెవరు? మొదలైన విషయాలన్నీ ఐతరేయోపనిషత్తులో చెప్పబడ్డాయి. వాటిని గురించి ఇప్పుడు గురువు గారు శిష్యులకు వివరిస్తున్నారు. ఈ ఉపనిషత్తు ఋగ్వేదానికి సంబంధించింది. జీవాత్మ పరమాత్మ రెండు ఒక్కటే. మరణానంతరం మానవుని జీవాత్మ పరమాత్మలో లీనమైపోతుంది. ఆత్మయే ఆలోచనపూర్వకంగా ఈ లోకాన్ని సృష్టించింది. సృష్టి జరగడానికి ముందు ఈ జగత్తంతా బ్రహ్మమయంగానే ఉండేది. దానికి భిన్నమైన పదార్థం ఏదీ లేదు. దాన్నే ఆత్మ అని కూడా అంటారు. ఆ ఆత్మయే లోకాలను సృష్టించాలనుకుంది. కొంతకాలానికి ఆత్మ అంబస్సు, మరీచి, ఆపహ, మర అనే పేర్లు గల లోకాలను సృష్టించింది. ద్యులోకానికి అవతల ఉన్నది అంబస్సు. దానికి ఆశ్రయము స్వర్గము, అదే సువర్లోకము. దానికి కింద భువర్లోకం ఉన్నది. దానికి కింద భూలోకం ఉంది. ఇది మరము అంటే మరణము గుణముగా కలది. ఇక్కడ పుట్టిన ప్రతి ప్రాణి మరణించక తప్పదు. భూలోకానికి క్రింద జలలోకం ఉంది. అది క్రిందనున్న లోకాలచే పొందబడుచున్నది కాబట్టి అపోలోకం అనబడుతుంది. ఈ లోకాలన్నీ పంచభూతాలచే నిర్మించబడ్డాయి. లోకాలను సృష్టించిన తర్వాత ఈ లోకాలను రక్షించే వాళ్ళు లేకపోతే అవి నాశనం అయిపోతాయి. కాబట్టి లోకపాలకులను సృష్టించాలి అని ఆలోచించి పంచభూతాలలోనూ ప్రధానమైనది జలాన్ని తీసుకుని దానితో అవయవాలు గల ఒక మానవ ఆకారాన్ని సృష్టించింది. ఆ ఆకారమే విరాట్ స్వరూపం. ఇక ఇంద్రియాధిష్టాన దేవతా సృష్టి ఏ విధంగా జరిగింది అంటే, పరమాత్మ ఈ విరాట్ స్వరూపాన్ని దృష్టిలో ఉంచుకుని తీవ్రమైన ఆలోచన చేశాడు. అదే తపస్సు. దాని ఫలితంగా విరాట్ స్వరూపానికి నోరు వచ్చింది. ఆ నోటి నుంచి మాట వచ్చింది. మాట నుంచి వాణి, అభిమాన దేవత అయిన అగ్ని ఉత్పన్నమయ్యారు. తర్వాత ముక్కు రంధ్రాలు వచ్చాయి. వాటి నుండి ప్రాణం ఉత్పన్నమైనది, అనగా వాసన చూసే శక్తి పుట్టింది. ఆ ఘ్రాణ శక్తి నుంచి వాయువు పుట్టింది. తర్వాత నేత్రాలు ఏర్పడ్డాయి. వాటి నుంచి సూర్యుడు ఉద్భవించాడు. తర్వాత చెవులు, వాటి నుంచి దిక్కులు ఏర్పడ్డాయి. తర్వాత చర్మం, దాని నుంచి స్పర్శకు కారణమైన రోమాలు ఏర్పడ్డాయి. చర్మము నుండే ఓషధులు, వనస్పతులు పుట్టాయి. ఆ తర్వాత హృదయం, దాని నుండి మనస్సు, దాని నుండి చంద్రుడు పుట్టారు. తర్వాత నాభి, దాని నుండి అపానము, దాని నుండి మృత్యువు ఉద్భవించాయి. తర్వాత పురుష జననేంద్రియము, దాని నుంచి వీర్యము, దానికి అధిష్టానమైన జలము పుట్టాయి. ఈ రకంగా విరాట్ స్వరూపిణి అవయవాల నుంచి ఇంద్రియాలు, వాటి నుండి అభిమాన దేవతలు పుట్టారు. ఈ విధంగా పరమేశ్వరునిచే లోకపాలకులుగా సృష్టించబడ్డ అగ్ని మొదలైన ఇంద్రియాభిమానులైన దేవతలు అవిద్యతో కూడిన మహాసముద్రంలో పడ్డారు. దానికి అంతం లేదు. అది ఇంద్రియాల వల్ల కలిగే క్షణిక సుఖాలతో కూడి ఉంటుంది. పరమేశ్వరుడు ఆ విరాట్ స్వరూపానికి ఆకలి దప్పికలు కలిగేలా చేశాడు. అప్పుడు దేవతలందరూ మేము కూర్చుని భుజించేటందుకు వీలుగా మాకు తగిన స్థానాన్ని ప్రసాదించమని వేడుకున్నారు. ఆకలి తీరాలంటే ఆహారం కావాలి. అన్ని ఇంద్రియాలకు ఆహారం అన్నమే కదా. వాటి ఆహారం వేరువేరుగా ఉంటుంది. అప్పుడు దేవతల కోసం పరమేశ్వరుడు ఆవును సృష్టించారు. దేవతలు ఇది మాకు సరిపోదు అన్నారు. గుర్రాన్ని సృష్టించారు. అది చాలదన్నారు. అప్పుడు విరాట్ స్వరూపాన్ని పోలిన పురుష శరీరాన్ని సృష్టించాడు. దాన్ని చూసిన దేవతలు ఇది చాలా బాగుంది అని సంతోషించారు. భగవంతుని ఆజ్ఞానుసారం దేవతలంతా వారి వారి స్థానాల్లో ప్రవేశించారు. అంటే అగ్ని వాగ్రూపం ధరించి ఆ పురుషుని నోటిలో ప్రవేశించాడు. వాయువు ప్రాణరూపంతో ముక్కునందు, సూర్యుడు దృష్టి రూపంలో నేత్రాలలోనూ, దిక్కులు చెవులయందు, ఓషధులు వనస్పతులు చర్మమందు, చంద్రుడు మనోరూపం దాల్చి హృదయంలోను, మృత్యువు అపాన రూపం దాల్చి నాభియందు, జలం వీర్యరూపం దాల్చి జననేంద్రియాలయందు ప్రవేశించాయి. ఈ రకంగా దేవతలందరూ వెళ్ళిపోగా ఇంకా మిగిలింది ఆకలి దప్పికలు. వీరిద్దరిని పరమేశ్వరుడు దేవతలందరిలోనూ భాగస్వాములుగా చేశాడు. దీనివల్ల ఏ దేవతకు హవిస్సు ఇచ్చినా వాటిలో ఆకలి దప్పికలకు కూడా భాగం కలుగుతుంది. కంటికి ఆకలి దప్పుల కంటే చూడాలనే కోరిక,
చెవులకు వినాలనే కోరిక. ఈ రకంగా ఇంద్రియాలను, వాటి అధిష్టాన దేవతలను సృష్టించిన తర్వాత అన్నం సృష్టించవలసిన అవసరం వచ్చింది. అప్పుడు జలం నుంచి ఆహారం సృష్టించాడు, అదే అన్నము. ఆ విధంగా దేవతల కోసం సృష్టించబడ్డ అన్నము దేవతలను చూసి వారు తన పాలిట మృత్యుదేవతలని తలపోసి పారిపోసాగింది. అప్పుడు ఆ ఆదిపురుషుడు అన్నాన్ని తన ఇంద్రియములైన వాక్కు, చక్షువు మొదలైన వాటితో పట్టుకోవాలనుకున్నాడు. కానీ వీలు కాలేదు. చివరకు అన్నాన్ని అపానంతో గ్రహించగలిగాడు. నోటి లోపలికి పీల్చబడే వాయువునే అపానము అంటారు. ఇదే అన్నాన్ని గ్రహిస్తుంది. ఇప్పుడు పరమేశ్వరుడు ఇంద్రియాలతో కూడిన మానవ శరీరంలో ప్రవేశించాలనుకున్నాడు. దానికి 2 మార్గాలున్నాయి. పాదాలు చివరి నుంచి, శిరస్సు నుంచి. సృష్టికర్త అయిన పరమేశ్వరుడు శిరస్సులోని బ్రహ్మరంధ్రం ద్వారా మానవ దేహంలోనికి ప్రవేశించాడు. ఈ మార్గం ద్వారానే పరమేశ్వర దర్శనం కూడా కలుగుతుంది. అందుకే ఇది ఆనందకరమైనది. ఈ విధంగా జీవభావంతో ఈ శరీరంలో ప్రవేశించిన పరమేశ్వరుడు పంచభూతాలను తాదాత్మ్య భావంతో గ్రహించాడు. నేను, నాది అనే మమకారాన్ని పెంచుకున్నాడు. అనగా పరమేశ్వరుడు సాకారుడయ్యాడు. గురువు యొక్క దయ వల్ల ఈ విధంగా అహంకార మమకారాలు వీడిన తర్వాత పరమాత్మ వేరు, నేను వేరు అనే భేదభావం పోయి అద్వైత సిద్ధి కలుగుతుంది అంటూ ఈ సృష్టి యొక్క రహస్యాన్ని గురువుగారు వివరించారు.